మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. హాయ్ అమ్మా, నమస్తే. నమస్కారం అమ్మా, ఎలా అమ్మ ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అండ్ అమ్మ, ఇప్పుడు మనకి అక్షయ తృతీయ వచ్చేస్తుంది. అసలు అక్షయ తృతీయ విశిష్టత గురించి తెలియజేస్తారా? ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. ఉమ్, అట్లాగే వైశాఖ మాసం వచ్చిందంటే నిజంగానే చాలా పండగ కింద చెప్పొచ్చు. అవును. నాట్ ఓన్లీ అక్షయ తృతీయ, ఉమ్, చాలా విశేషమైన దినాలు చాలా ఉన్నాయి ఉమ్. వైశాఖ మాసం. ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మనకి ఉత్తరాయణంలో వచ్చే ఈ మాసంలో అంటే కొత్త సంవత్సరం ప్రారంభమై మొదటి మాసం అవ్వగానే రెండో మాసమే మనకి వైశాఖ మాసం వస్తుంది. ఉమ్, అది కూడా ఉత్తరాయణంలో పెళ్ళిళ్ళ సీజన్లు, అవును. అందరికీ చక్కగా వివాహ శుభకార్యాలు అన్ని కార్యక్రమాలకి అత్యుత్తమైన మాసం అంటే వైశాఖ మాసం. వైశాఖ మాసమే. దాంట్లో సందేహం లేదు. ఉమ్, అసలు మనకు మాసం ఎలా ఏర్పడుతుంది, ఈ వైశాఖ మాసం ఎందుకు పేరు వచ్చింది నేను చూస్తే కనుక, పౌర్ణమి రోజైతే ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మన సనాతన ధర్మంలో పేరు పెట్టడం జరిగింది. ఉమ్, అంటే చైత్రమాసం రోజు చిత్తా నక్షత్రం, పౌర్ణమికి రోజు చిత్తా నక్షత్రం చంద్రుడు ఉంటాడు దగ్గరగా ఉమ్, చిత్తా నక్షత్రానికి. ఇలాగే వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు చంద్రుడు పౌర్ణమి రోజు. ఓకే. కాబట్టి దాని ప్రకారం వైశాఖ మాసం. అట్లా ప్రతి మాసానికి కూడా మనకి పేరు రావటం జరిగింది. ఉమ్, ఈ ఉత్తరాయణంలో వచ్చే వైశాఖ మాసం చూస్తే కనుక అసలు స్కాంద పురాణం ఉంటుంది. 4 విశేషమైనవిట. ఉమ్, యుగాలన్నింటిలో కూడా కృతయుగం చాలా విశేషమైందిట. ఉమ్, మన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనుకుంటాం కదా, దాటన్నిటిలో కూడా కృతయుగం చాలా విశేషమైందిట. అలాగే చాలా జీవనదుల్లో స్నానాలు చేస్తూ ఉంటాం, ఉమ్, కానీ అన్ని జలాల్లోకి గంగా జలం చాలా ఉత్తమమైంది. ఓకే. అలాగే ఇంకా మాసాలకు వస్తే అన్ని మాసాల్లో కూడా వైశాఖ మాసం, ఎందుకంటే దీన్నే మాధవ మాసం అని కూడా అంటాం. ఉమ్, అంత విశిష్టమైన మాసం వైశాఖ మాసం. ఇంకా ఇంకా చెప్పాలంటే దానాలు, ఉమ్, ఏ దానాలు అన్నిట్లో కూడా దానం చాలా విశేషమైన మాసం వైశాఖ వైశాఖ మాసం. మాసం. దానం చేయడానికి చాలా విశేషమైన మాసం దానం అనమాట. అంటే దీనికి సంబంధించి సమానమైన మాసం ఇంకోటి లేదని చెప్పారు. ఓకే. అంటే మాసాలన్నిట్లో కూడా వైశాఖ మాసానికి మించిన, అంటే ఆ మాసంలో మనం చేసే కర్మలు కానీ, నైమిత్య చర్యలు కానీ, పూజలు కానీ, దానాలు కానీ కోటి రెట్లు ఫలితాలు ఇస్తాయట. ఓకే. మిగిలిన మాసం అని మనం జనరల్గా చేస్తూనే ఉంటాం. కార్తీక మాసం అంటే దక్షిణాయనంలో వస్తుంది, అవును, వస్తుంది. శివ ఆరాధన చేసుకుంటాం, అప్పుడు కూడా స్నానాలు చేస్తాం. ఇప్పుడు మాఘమాసం ఉత్తరాయణంలో వచ్చినా కూడా స్నానం. ఓన్లీ స్నానానికి సూర్యారాధన ప్రత్యేకత. ఉమ్, కానీ ఇట్లా వైశాఖ మాసం అలా కాదు, దానానికి ప్రత్యేకత, వివాహాది శుభకార్యాలకి ప్రత్యేకత, అసలు ప్రతి విషయం కూడా మన ఆరాధనకి ప్రత్యేకత. అంటే ఏ పని చేసినా కూడా అంత విశిష్టమైన రోజులు మనకి వైశాఖ మాసంలో వస్తాయి. ఎందుకంటే నరసింహస్వామి జయంతి, ఆంజనేయ స్వామి ఆంజనేయుల వారి జయంతి వస్తుంది చక్కగా. అలాగే అక్షయ తృతీయ వస్తుంది మనకి, ఉమ్, ఇంకా వైశాఖ పూర్ణిమ, ఇంకా ఇలా అన్నీ అనమాట. అంటే ఒక్కొక్క దానికి వెళ్ళి ఈ మాసంలోనే సహజంగా ఆల్మోస్ట్ మనకి శుభగ్రహమైన గురుగ్రహం కూడా రాసి మారుతుంటాడు. ఓకే. అంటే పుష్కరాలు వస్తుంటాయి ఉమ్, ప్రతి సంవత్సరం, ఏదో నదికి మనకి పుష్కరాలు పుష్కరాలు వస్తుంటాయి వస్తాయి కదా. అవును, నిజమే. ఇప్పుడు ఈ సంవత్సరం రేపు మే 14 నాడు ఈ వైశాఖ మాసంలోనే మొదలవుతాయి. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఉమ్, సరస్వతి నదికి పుష్కరాలు. ఉమ్, అట్లా ప్రతి ఏడాది కూడా ఒక సంవత్సరం ఆల్మోస్ట్ వైశాఖ మాసంలోనే గురువు రాశి మారుతూ ఉంటాడు. ఉమ్, అలా పుష్కరాలు, పుణ్యతీర్థాలు. అంటే ఇంత విశిష్టమైన మాసంగా వైశాఖ మాసం చెప్పబడింది. ఇక ఈ మాసంలో మనం అందరం ఎదురు చూసేది ఏంటంటే దానం, అక్షయ తృతీయ. ఉమ్, అసలు అందరికీ ఒకటి తెలిసింది, అక్షయ తృతీయ ఒకటే. అవును, అంతే ఒకటే. నేను బంగారం కొంటేనే విశేషమైన సిరి సంపదలు వస్తాయని. బంగారం అంటే బంగారం కొనమని కాదు అంటే ఇక్కడ అక్షయ తృతీయ అనగానే ఖచ్చితంగా బంగారం కొనాలి ఆ రోజే అన్నట్టు పెట్టుకుంటారు. అనుకుంటాం. కానీ అక్షయ తృతీయ రోజు మన స్కాంద పురాణం చెప్తుంది అన్నిట్లో కంటే ముఖ్యం. ఏ దానం చేసినా అన్ని దానాల్లోకి ఉత్తమమైన దానం ఫస్ట్ జలదానం. ఎందుకంటే జలమే ప్రాణం. ప్రాణం పోయేవాడికి కళ్ళు తిరిగి పడ్డాడు అనుకోండి, మనం ఏం ముందు చల్లుతాం, ఫస్ట్ నీళ్లు చల్లుతాం. నీళ్లు ప్రాణాధారం కదా జలం. అవును. కాబట్టి అటువంటి జలదానం ఈ మాసంలో చేస్తే గనక దానికి అంత ఉత్తమమైనది ఇంకా అసలు వేరే దానానికి దేనికి సమానం లేదు. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టు చెప్పుకోవచ్చు మనం ఈ మాసంలో. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మీరు అన్నదానం చేయండి, వస్త్రదానం, ఏ దానాలు చేసినా కూడా ముందు ముఖ్యంగా చేయవలసింది ప్రాణాధారమైన జలదానం. అంటే చక్కగా జలదానం చేసేవాడి చలివేంద్రాలు పెట్టడం, బాటసార్లకు కానీ, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే దారిలో బస్ స్టాండ్లో, ఇప్పుడు మన కాలం ఇదో రోజుల్లో అయితే చలివేంద్రాలు పెట్టేవారు గుడ్డలతో సమ్మర్ రాగానే, సమ్మర్ క్యాంప్. ఇప్పుడు మన వాటర్ క్యాంప్లో కనీసం బస్ స్టాండ్లలో కానీ ఎక్కడైనా కోడల్లో కానీ పాపం జనాలకి చాలా మందికి, అలాగే పశువులకి, పక్షులకి, ఎన్ని పక్షులు పాపం నీళ్ళకి దొరక్క. ఇప్పుడు ఈ ట్యాప్ సిస్టమ్ వచ్చేసాక పాపం ఇదో చెరువులు ఎండిపోయి ఇలా ఉంటాయి కాబట్టి అవి కూడా పాపం దాహాతో తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఒక చిన్న కుండలోనో లేకపోతే ఒక చిన్న దాంట్లో పాత్రలోనో మేడ మీద కానీ మన పెరట్లో కానీ
నీళ్లు పోసి పెట్టడం, ఎందుకంటే దాహం. అన్ని జీవులు బతకాలంటే నీరు ప్రాణాధారం. కాబట్టి అత్యుత్తమైనది దానాలంట్లో జలదానం. కాబట్టి అదే ఈ వైశాఖ మాసంలో జలదానం చేయటం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు, 1,000,000 రెట్ల ఫలితాలు. నువ్వేం చేసినా చేయకపోయినా ఈ దానానికి మించిన సమానమైన ఫలితమే లేదన్నారు. అంటే అంత స్థానంతో ఒక జలదానం, వైశాఖ మాసంలో చేసిన జలదానం నువ్వు మిగిలిన దానాలన్నీ ఒక పక్కన వేసినా కూడా దీన్ని సరితూగదు. అంటే దాన్ని ఎగ్జాగరేట్ చేయడం కాదు కానీ అంత విశిష్టమైందని చెప్పబడింది. ఎందుకంటే దానం అన్నది ఎప్పుడు ఎవరికి ఏది అవసరమైతే అప్పుడు కదా చేయాల్సింది. అవునమ్మా. మన ఇష్టం వచ్చి వాడికి ఉన్నవాడికి ఏం పెట్టినా ఉపయోగం ఉంటుంది. ఉండదు. కడుపు నిండిన వాడికి అన్నదానం చేసాం, తింటాడా? పడేస్తాడు. అది లేని వాడికి ఇస్తేనే అది. అందుకని ఎవరికి ఏది అవసరం అయితే అది. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎండాకాలం చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి, వేడి తప్పి ప్రతివాడికి కావాల్సింది నీరు ఫస్ట్ నీరు పెట్టినా. కాబట్టి చల్లటి మంచినీరు ఇచ్చామనుకోండి ఎంత ప్రాణం లేచి చూసి అమ్మాయా అనుకుంటాం మనం కూడా బాగా. కాబట్టి జలదానం చేయడం అన్నది ఈ మాసంలో చాలా విశేషమైంది. అలాగే ఇంకా మిగిలిన దానాలు కూడా చాలా ఉన్నాయి, వీటిలో చెప్పడం అనేది మనకి మన శక్తి కొద్దీ మిగిలిన దానాలు అన్నీ చేసుకోవచ్చు. అన్నదానం, వస్త్రదానం, గొడుగు అంటే కాటన్ వస్త్రాలు లేని వాళ్ళకి చల్ల, ఎందుకంటే మనకి ఎండకి ఇదవుతారు కదా, గొడుగు. ఎందుకంటే ఎండలో నడిచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాళ్ళకి చెప్పులు దానం. మామిడి పళ్ళు వస్తుంటాయి, శ్రేష్టం. అంటే గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళైనా, గురు దోషాలు ఎవరికి ఉన్నా కూడా మామిడి పళ్ళు దానం చేసుకోవటం. అలా మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రం దానం చేయడం. అంతేగాని బంగారం దానం చేయడం శక్తి ఉండి కొనుక్కుంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ముఖ్యంగా చేయవలసిన మటుకు ఈ మాసంలో పెరుగన్నం, మజ్జిగ, బియ్యం, అంటే ఇలా అన్నదానం నెక్స్ట్ అన్నదానం చాలా శ్రేష్టం. కానీ అన్నిటికంటే కూడా ఏమి చేసినా చేయకపోయినా ఫస్ట్ జలదానం అయితే అన్నిటికీ, మనుషులకి పశుపక్షాలకి చేయాలి. అలాగే ప్రత్యేకంగా మన అక్షయ తృతీయ రోజు ఎలా దానం చేయాలని కూడా మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ వైశాఖ మాస విశిష్టత మటుకు ఇంత విశిష్టమైంది. వైశాఖ మాసంలో వచ్చే పండగలు కానీ ఏదైనా సరే. మరి బంగారం అని అంటున్నారు కదమ్మా, వాళ్ళు అంటే బంగారం మనకు చూసుకుంటే లక్షల్లో ఉంది ప్రజెంట్. సో అలాంటి వాళ్ళకి మీరు సూటిగా చెప్పే సమాధానం ఏంటమ్మా? యాక్చువల్గా మనకి శాస్త్రంలో చెప్పింది బంగారంకి కలిపురుషుడికి స్థానం. మన మహాభారతంలో కలిపురుషుడు మనం అడుగుతాడనమాట, ఏ స్థానాలను. అక్కడ 5 స్థానాలు ఇచ్చారు ఆయనకి. జోదం, ఈ మద్యపానం, బంగారం, వేట, ఇవన్నీ స్థానాలు ఆయన స్థానాలు అనమాట. సరే అన్నాడు. అంటే బంగారం వేసుకున్నాం అంటే కలిపురుషుడిని అక్షయం చేస్తున్నాం. కలి అంటే ఏంటి? మాయ, గొడవలు. కలికాలం అంటే అది కదా. కాబట్టి మనం బంగారం ఆ రోజు కొన్నామంటే గొడవల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అక్షయం అవుతుంది. ప్రత్యేకంగా చాలా అక్షయం అయిపోతుంది. అంటే ఒకటి మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోతుంది అన్నమాట. నువ్వు మంచి పని చేసినా ఎంత పెరుగుతుందో, పుణ్యం వస్తుందో, అలాగే ఏ పనికిరాని పని చేసినా కూడా అదే పుణ్యం, అంతే రేటు ఉంటుంది. దాంట్లో ఏమీ దోషం లేదు. కాబట్టి మంచి పనులు చేయాలి, అంతేగాని పోయి కలిపురుషుని ఇంటికి తెచ్చుకోగా. కాబట్టి బంగారం దానం చేయమల్లా, బంగారాన్ని దానం ఇచ్చేయమన్నారు. ఎందుకంటే ఆ పోవాలని. దానం అంటే ఎప్పుడు ఇస్తాం మనం? దాని మీద మనకి వ్యామోహం లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చేయడం. దానం అంటే ఏంటి? త్యాగం చేయడమే. ఇండైరెక్ట్ గా మనకి దాని మీద మోహం లేదు, ఇచ్చేస్తున్నాం అని. కాబట్టి సువర్ణ దానం చేసుకోండి అన్నారు కానీ కొనుక్కోమలేదు. క్లారిటీగా నిజంగానే అసలు దానం అనగానే ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, అది మనస్ఫూర్తిగా చేయాలి. అంతే, ఇవన్నీ మనం మనస్ఫూర్తి చేయాలి. ఇందా చెప్పినవన్నీ కూడా చక్కగా అలాంటివి చేసుకుంటే ఈ శ్రేష్టము. అక్షయ ఫలితాలు మనం పొందగలుగుతాం. ఏడాదికి వచ్చే ఒకసారి, మళ్ళీ ఏడాది దాకా మనం మనకి జీవితం బాగుండాలంటే మంచి పనులు చేసుకోవాలి. నైమిత్తిథుల్లో చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు. ఓకే మేడం, చాలా చక్కగా అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.